నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫానుపై మంత్రి నారా లోకేష్ రెండో రోజు సమీక్ష. పార్టీ నేతలు బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పిలుపు. ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్. తుఫాను నష్ట నివారణ చర్యలను వెంటనే ప్రారంభించాలని ఆదేశం. అమలాపురంలో తుఫాను పరిస్థితిపై సమీక్షించిన మంత్రి అచ్చెన్నాయుడు. పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులకు ఆదేశం. కాకినాడ జిల్లాలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన. పునరావాస కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా. ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫాన్పై మంత్రి నారా లోకేష్ రెండో రోజు సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో మొంతా తుఫాన్ తీవ్రత, ఇప్పటి వరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. మొంతా తుఫాన్ వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్దరణపై అధికారులను ఆరా తీశారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని మంత్రికి అధికారులు వివరించారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను నష్ట నివారణ చర్యలను వెంటనే ప్రారంభించాలని, అన్ని గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. అన్ని గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా పంచాయతీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి ఎవరూ కూడా అటు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని పీహెచ్సీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తుఫాను అనంతర నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. డ్రోన్ కెమెరాలు పెట్టి విజువల్ తీయండి. మీరు ఫస్ట్ ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉండి బ్లాక్ అయిందో మీరు ఆ డ్రోన్ విజువల్ తీసి దాన్ని పెట్టుకుంటే రేపు మనం దాన్ని ఎంక్రోచ్మెంట్ తీయాలన్నప్పుడు కూడా మనకు ఉపయోగపడతారు. డ్రోన్ విజువల్స్, కెమెరా ఫొటోస్ అన్ని తీయండి. సిఐలు ఇద్దరు, డిఎస్పీ గారు మీ ఎస్ఐలతో మాట్లాడండి. ఎక్కడైతే ఈ రోడ్ బ్లాక్ అయ్యి ఓవర్ఫ్లో అవుతుందో ఆ రోడ్ ఓవర్ఫ్లో అయ్యే దగ్గర మీ మెన్ ఉండాలి. పూర్తిగా రిసీడ్ అయ్యే వరకు ట్రాఫిక్ అలవ్ చేయొద్దు ఏ పరిస్థితుల్లో. అది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆల్ ఎస్ఐస్, ఏఎస్ఐస్ వాళ్ళ ఆ డ్యూటీల్లో ఉండాలి. జీజీహెచ్ సూపరింటెండెంట్ అమ్మా, ఏమన్నా ఇన్ పేషెంట్స్ పెరిగారా నంబర్ మనకేమన్నా ఈ రేంజ్ లో? సరే నేను చెప్పేది వినండి, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. నేను చెప్పేది వినండి. మీరు ఇవాళ నుంచి మనకి హాస్పిటల్స్ కి జనరల్ పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షం తగ్గిపోయింది కాబట్టి మీరు ఒకసారి అన్ని పిహెచ్సీలకు కూడా మాట్లాడండి. అన్ని పిహెచ్సీలో డాక్టర్లు, మెడికేషన్, అలాగే మీ హెల్త్ క్లినిక్స్ అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయించండి. ప్రసాద్, మీకు వేవర్స్ కాలనీ ఒకటి, వెంకట్రావుపల్లి గిరిజన కాలనీ, నెల్లూరుపాలెం గిరిజన కాలనీ ఇవన్నీ వాటర్ లాగింగ్ అయినాయి అన్నారు. ఓకే, ఈలోగా మీరు ట్యాంకర్స్ యూజ్ చేయండి. ఈలోగా అది వాటర్ కూడా మీరు ఈ వెల్స్ లో నుంచి డైరెక్ట్ పంపింగ్ చేయకుండా మీకు మన మున్సిపల్ వాటర్, కార్పొరేషన్ వాటర్ ఉంది కదా, డైరెక్ట్ లైన్లు, ట్యాంకర్స్ ఫిలప్ చేసి ట్యాంకర్స్ డ్రైవ్ చేయండి. అవసరమైతే ట్యాంకర్స్ ఎంగేజ్ చేసుకోండి. లోకల్ ట్రాక్టర్స్ అని ఆ ట్యాంకర్లో మంచి వాటర్ సప్లై చేయండి. తర్వాత మీరు ఇప్పుడు స్పార్క్ సిటీ వెనక వాటర్ లాగింగ్ ఉందన్నారు, మిషన్ పెట్టి తీసేయండి. ఆ వాగులోకి తీసేస్తే వాటర్ వెనక్కి వెళ్ళిపోద్ది. తర్వాత రెండవది, సర్ప్లస్ వేరు మనకి ఓవర్ అయ్యి వాటర్ ఆత్మకూరు టౌన్ మధ్యలో పోతుంది. ఆ కెనాల్ అంతా ఎంక్రోచ్ అయిపోయింది. ఇప్పుడే మార్కింగ్ చేసుకోండి. అదంతా డ్రోన్ విజువల్ ది ఎక్కడైతే సర్ప్లస్ వేర్ ఉందో మనకి టౌన్ మధ్యలో, మన ఆర్డీఓ ఆఫీస్ వీటి వెనక కదా, మీ మున్సిపల్ ఆఫీస్కి వాటికి పక్కన పోలీస్ స్టేషన్ వెనక ఉంది సర్ప్లస్ వేర్. అదే ఇప్పుడు బ్లాక్ అయ్యేది. వాటర్ ఎక్కడన్నా ఈ రెయిన్ వాటర్తో కలుస్తున్నాయో చూడండి. తర్వాత ప్రతి విలేజ్ లో కూడా అన్ని విలేజెస్ మనకి హెవీ రైనే వచ్చింది లాస్ట్ 2 days నుంచి.
కాబట్టి అంతా బ్లీచింగ్ చేయడం, కెమికల్ స్ప్రేయింగ్ చేయడం ఇవన్నీ కూడా పక్కాగా జరగాలి. శానిటేషన్ బాగా వాటర్ ఉన్నా కూడా వాటిని పంప్అవుట్ చేసి కాలనీస్ అన్ని ఫ్రీ చేయండి. ఆల్ ఎంపీడీఓస్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్. మీ పంచాయతీరాజ్లో ఉన్న అందరు స్టాఫ్ని వాడాలి. మీరు ఏ ఒక్కరిని ఎక్సెప్షన్ ఏం లేదు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టుకోండి. పిఆర్ ఇంజనీర్స్ అందరినీ మీరు మండల లెవెల్ ఆఫీసర్ అందరినీ రోడ్లు చూడమనండి. పిఆర్ రోడ్స్ అన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి, లేకపోతే రోడ్లు డిస్కనెక్ట్ అయింది అన్ని కూడా చూడండి. ఏదున్నా ఇవాళ వర్షం లేదు కాబట్టి మధ్యాహ్నం 12 o'clock లోపల మొత్తం రెక్టిఫై కావాలి. మీరు ఫాలో అప్ చేయండి. అవసరమైన దగ్గర మేజర్ కెలామిటీ ఉన్న దగ్గరికి మీరు పోయిరండి. అందరు ఏఈస్ మీకు ఉన్నారా అన్ని మండలాల్లో? ఓకే, అందరికీ చెప్పండి. అందరు కూడా లైన్లో ఉన్నట్టున్నారు. అందరికి కూడా మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామంలో తుఫాన్ పునరావాస కేంద్రాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావులతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు తనిఖీ చేశారు. అనంతరం ఆయన అమలాపురం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పోలీస్, రెవెన్యూ శాఖలతో అనుసంధానమై పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు పునరుద్దరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఎక్కడైనా చెట్లు కూలినా, రహదారులు మూసుకుపోయినా ఎన్డీఆర్ఎఫ్ దళాలు తక్షణమే చర్యలు తీసుకుంటాయని అన్నారు. 3 రోజుల నుంచి మనకు సైక్లోన్ వస్తుంది. అది కూడా కోనసీమ ఇటు కాకినాడ మధ్యలో తీరం దాటుతున్న విషయం మనందరికి కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యాన్ని ఆపే విషయంలో ఎవరూ కూడా చేయలేం. కానీ ప్రకృతి విపత్తి వచ్చేటప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించే ప్రయత్నం చేయాలి. అందులో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినా క్లోజ్గా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా కూడా మనం చూసాం. అయితే ఈసారి సైక్లోన్ ఏదైతే మనకి అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు క్లోజ్గా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాకి, పోలీస్ నుంచి, అదేవిధంగా ఐఏఎస్ నుంచి 2 సీనియర్ ఆఫీసులకు కూడా ఇక్కడ పెట్టి క్లోజ్గా పర్యవేక్షణ చేసే విషయం కూడా మీ అందరికీ తెలుసు. కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశాం. దాదాపుగా ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ మండలాలు ఉన్నాయో, ఎక్కడైతే సివియర్ గా వస్తుందో, ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో మేము ఒక 6,000 నుంచి 6,500 మందికి మేము రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకురావడాలని నిర్ణయం చేశాం. అందులో 5,000 చిల్లర ఇప్పటికే సెంటర్లకు చేరారు. ఇప్పుడే మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా సరే సెంటర్కి రాకపోతే వాళ్ళ పక్కన పూరి గుడిసెల్లో ఎవరైనా ఉంటే, పక్కన స్లాబ్డ్ హౌస్ ఉంటే అందులోకైనా సరే ఇమీడియట్ గా షిఫ్ట్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. తప్పనిసరిగా ప్రజలు కూడా దీన్ని సహకరించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతాంగానికి సంబంధించి ఇక్కడ మనకి 1,10,000 హెక్టార్లలో ఊరు ఉంది. అదేవిధంగా మనకి అరటి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మనకి కోకో ఉంది. చాలా వరకు మనకి రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా ఉన్నాయి. ఇప్పటికే టెంటేటివ్గా ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుందో టెంటేటివ్గా మేము ఇప్పటికే ఎన్యూమరేషన్ చేసి ఒక ఫిగర్ అనుకున్నాం. మనకు రేపు సైక్లోన్ వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాకినాడ జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాను ప్రభావం అధికంగా ఉన్న పిఠాపురం, కాకినాడ నగరం, కాకినాడ రూరల్, తుని నియోజకవర్గాల్లో పర్యటించి సహాయక చర్యలు పర్యవేక్షించడంతో పాటు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించడంతో పాటు సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మొంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరిచేలు నేలకొరిగాయి. భీముడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల్లోని వరి క్షేత్రాల్లో స్వర్ణరకం వంగడం పెద్ద ఎత్తున నేలకొరిగి రైతన్నను నిలువునా ముంచింది. ఇప్పటికే ఎకరాకు సుమారు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు తుఫాను దాటికి చేను మొత్తం పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మొన్న దీపావళికి కోద్దాం అనుకున్నాం. దీపావళి కోద్దాం అనుకున్నప్పటికీ ఈ అకాల వర్షం, ఈ తుఫాను వేటకు మొత్తం నేలంటేసిందండి. 30-40 వేలు దాకా పెట్టుబడి అయిపోయిందండి. ఏం లేదండి, చేతికి వస్తే మరి చేతికి వచ్చాక పడిపోయిందండి మొత్తం. ఈ వర్షం 4 రోజుల కింద బాగానే ఉందండి. చేను మొత్తం నేలంటేసింది. నేలంటేసి బీభత్సంగా కింద మొక్కలు వచ్చేస్తున్నాయి. పైనుంచి నీళ్ళు అవి దిగుతున్నాం వల్ల ఏం మరి ఎంతవరకు అవుతుంది. ఇప్పుడు మిషన్ కోద్దామంటే ఒరిపించాక కోతకైనా చేతికి వచ్చేలా లేదండి. ఇది 1-4 గంటలు అయినా వాళ్ళు ఎంతవరకు ఒప్పు చేయగలదో తెలుస్తలేదండి. ఇది వేరే గవర్నమెంట్ ఆదుకోవాలని పై అధికారులు కూడా వచ్చారండి చూస్తాకే. మరి ఏం చేస్తారో అమ్మన్నారని మరి ఏం చేస్తారో తెలియదండి. మీరు అంతా గవర్నమెంట్ కూడా ఉన్న ఆధారం దారి లేదండి. ఈ మధ్యకాలంలో లేదండి. ఇప్పుడు 96లో అలా 96 అన్నారు కానీ అప్పుడు పడుతున్నా మళ్ళీ ఎంత పైవత్తంగా ఇప్పుడు లేవండి. ఈ ఏడు మరీ దారుణంగా ఉందండి. ఇది స్వర్ణ అండి. నేను దగ్గర 12 ఎకరాలు ఉడిచానండి. 12 ఎకరాలు నేలంటేసిందండి. ఎంత కౌలు పొలం అండి ఇదంతా. ప్రభుత్వం ఆపుగా ఆయన చూసి చెయ్యాలండి. మరి మాకు ఆధారం లేదండి. ప్రభుత్వం ఏం చేసి దారి లేదండి. పాత కొల్లో విభత్తంగా పడిపోయిందండి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.